Hello dear students, welcome to the session. In this session, I would like to explain another important topic from Aquaculture Cluster 3 paper, that is post-harvest technology. The topic is ISO 9000-2000 Quality Assurance System. అనగా ISO 9000-2000 నాణ్యతా శ్రేణి ప్రమాణాలు. This is asked usually as either essay question as well as short answer question. Let us learn the topic now. What is ISO? ISO stands for International Standard Organization. It is an independent, non-governmental organization with a membership of 164 national standard bodies. BIS, that is Bureau of Indian Standard, is a member of ISO. ISO is the world's largest developer of standards for products, services and systems, and it was born on February 1947. ISO అనగానేమి? ISO అనగా అంతర్జాతీయ ప్రమాణ సంస్థ. ఇది ఒక స్వతంత్ర మరియు ప్రభుత్వేతర సంస్థ. ఇందులో దాదాపు 164 దేశాలు మెంబర్షిప్ని కలిగి ఉన్నాయి. అలాగే మన భారతదేశానికి సంబంధించి BIS అనగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అనేది కూడా ISOలో ఒక మెంబర్. ISO 1947 ఫిబ్రవరిలో ఏర్పాటైనది. ఇది ప్రధానంగా వివిధ సంస్థలు నాణ్యతలు అనుగుణంగా పనిచేయటం కోసం ఈ సంస్థ అనేది ఏర్పాటు అయినది. ISO 9000 is a series of international quality standards that serve as guidance to suppliers and purchasers about the minimum requirements of a quality system. The first edition of ISO 9000 standards were completed in 1986 by ISO Technical Committee and published in 1987. ISO 9000-2000 was updated in 2008 and 2015. ISO 9000-2015 is the most current version. Raleigh Wolf was the first company in India to get ISO 9000 certified in 1988 by BIS. సో ISO 9000 అనునవి నాణ్యత యాజమాన్యం మరియు నాణ్యత అష్యూరెన్స్కు సంబంధించినటువంటి అంతర్జాతీయ ప్రమాణాలు. ఇవి మొట్టమొదటిసారిగా 1986లో రూపొందించబడి 1987లో ప్రచురితమయ్యాయి. తర్వాత వీటిని అంటే ISO 9000-2000 ప్రమాణాలను 2008లోను మరియు 2015లోను తిరిగి మార్పు చేయబడినవి. ప్రస్తుతం మనకు అమలవుతున్నవి ISO 9000-2015 ప్రమాణాలు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ర్యాలీ వుల్ఫ్ అనేటటువంటి సంస్థ 1988లో BIS ద్వారా ISO సర్టిఫికెట్ని పొందినది. Objectives. So what are the objectives of ISO 9000-2000 standards? To achieve, maintain and improve product quality. To improve quality of operations. To continuously meet customers and stakeholder needs. To provide confidence to management, employees, customers and stakeholders that quality requirements are fulfilled. సో వివిధ దేశాల్లో పనిచేస్తున్నటువంటి సంస్థలు స్టాండర్డ్స్ అనుగుణంగా పనిచేస్తూ నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకోసము ఈ ISO ప్రమాణాలు అనేవి ఏర్పాటైనవి. ఇవి వినియోగదారుడికి అనుగుణంగా పనిచేయటంతో పాటుగా ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, యాజమాన్యము, ఇతర యంత్రాంగంలో
కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసి ఆ సంస్థ యొక్క ఉత్పత్తులు నాణ్యమైనవి అయ్యేటట్లుగా చూడడం కోసము ఈ ఐఎస్ఓ అనేది పనిచేస్తూ ఉంటుంది. ISO 9000 family contains these standards. సో ISO 9000 కుటుంబంలో ఈ క్రింది ప్రమాణాలు అనేవి పొందుపరచబడి ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫైడ్ యాజ్ ISO 9001 2015. Quality management systems fundamentals and definitions contained in ISO 9001 2015. Quality management systems managing for sustained success of an organization as mentioned in ISO 9004 2009. Guidelines for auditing management systems as explained in ISO 1911 2011. సో ఈ కుటుంబంలోని ప్రమాణాలని మనము నాణ్యతా ప్రమాణాలని ఒకసారి చూసినట్లయితే ఇందులో మొదటిది నాణ్యతా మేనేజ్మెంట్ వ్యవస్థ మరియు దానికి కావలసినటువంటి చర్యలు ISO 9001 2015 మాదిరిగా ఉండవలెను. సెకండ్ది నాణ్యతా మేనేజ్మెంట్ వ్యవస్థలోని ఫండమెంటల్స్, నిర్వచనాలు మొదలైనవి కూడా ISO 9001 2015లో వలె ఉండవలెను. ఒక కంపెనీ నిరంతర క్రమపెరుగుదల కోసం 9004 2009లను రూపొందించటం జరిగింది. అలాగే ఆడిటింగ్ వ్యవస్థ కోసం ISO 1911 2011 అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ISO 9000 ప్రమాణాలను ఒక సాంకేతిక కమిటీ రూపొందించి వాటిని ఎప్పటికప్పుడు అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయబడుతూ ఉంటాయి. సో ఈ సాంకేతిక కమిటీ ఈ ప్రమాణాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ ఉంటుంది. ISO 9000 2015 standards are based on 7 quality management principles that management can apply for organization improvement. సో ISO 9000 2015 ప్రమాణాలను గమనించినట్లయితే అందులో 7 ప్రధాన అంశాలు అనేవి ఉన్నాయి. ఇవి సంస్థ యొక్క మేనేజ్మెంట్కి ఉద్దేశించినవి. అలాగే సంస్థ యొక్క మేనేజ్మెంట్ మరియు నిర్వహణ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం ఈ 7 అంశాలను ఏర్పాటు చేయటం జరిగింది. అవి కస్టమర్ ఫోకస్, లీడర్షిప్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పీపుల్, సిస్టమ్ అప్రోచ్ టు మేనేజ్మెంట్, కంటిన్యూయల్ ఇంప్రూవ్మెంట్, ఫ్యాక్చువల్ అప్రోచ్ టు డెసిషన్ మేకింగ్ అండ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ సప్లయర్ రిలేషన్షిప్స్. సో తెలుగులో చూసినట్లయితే వినియోగదారుని పోకడ, నాయకత్వ లక్షణాలు, ప్రజలను ఏ విధంగా బాధ్యులను చేయాలి, నిర్వహణ సామర్థ్యము, ఇంప్రూవ్మెంట్ అంటే నిరంతరంగా అభివృద్ధి, అంతేకాకుండా అసాక్ష్యాధారాలు కలిగిన వాటి గురించి చర్య తీసుకోవాలి. ఇంకా చివరగా మ్యూచువల్లీ బెనిఫిషియల్ సప్లయర్ రిలేషన్షిప్స్. సో సంస్థలోనూ మరియు సంస్థకు సంబంధించినటువంటి పంపిణీదారులతోనూ మంచి అనుగుణమైనటువంటి సంబంధ బాంధవ్యాలు. సో ఇవి 7 ముఖ్యమైన అంశాలు. ISO 9000 2000 classes. The first class is Quality Management System. The general requirements are concerning whether the organization is a well quality management system or not. Quality management system ensures that a long-term strategy with respect to quality management. It provides the framework for ensuring quality in every sphere of activity. సో ఒక సంస్థ చక్కగా నిర్వహించబడాలి అంటే
దాన్ని నియంత్రిస్తున్నటువంటి యాజమాన్యం అనేది ప్రధానంగా మంచి క్వాలిటీ కలిగి ఉండాలి. యాజమాన్యం అనేది చక్కగా పనిచేసినట్లయితే కంపెనీ చక్కగా పనిచేస్తుంది, అలాగే నాణ్యమైన ఉత్పత్తులు అనేవి తయారవుతాయి. Second clause is management responsibility. The top management conducts management reviews at regular interval of time. Management determines the requirement and expectations of customer and takes appropriate measures to satisfy these. Management appoints management representative for matters related to quality. సో ఇవన్నీ కూడా ఈ సెకండ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే అధికార యంత్రాంగం యొక్క బాధ్యత ఏంటంటే, కొద్ది రోజులకు ఒకసారి కంపెనీ యొక్క నిర్వహణను ఒకసారి పునఃసమీక్షించుకోవటము, తర్వాత ఆ కంపెనీని నిర్వహించుతున్నటువంటి తీరులో ఏవైనా మార్పులు చేయవలసి ఉంటుందా, అవి కస్టమర్కి సంబంధించినట్టు కస్టమర్ సాటిస్ఫాక్షన్కి అనుగుణంగా కంపెనీ అనేది తమ ఉత్పత్తులను తయారు చేస్తుందా, అంతేకాకుండా ఏ విధమైనటువంటి మార్పులను చేసుకోవాలి, అలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండడం కూడా మేనేజ్మెంట్ వారి బాధ్యత. రీసోర్స్ మేనేజ్మెంట్. The organization should determine and provide the resources required to implement, maintain and improve the quality management system. The human resource seeks the attention of the organization towards identifying whether the personnel who directly affect the quality of product are competent enough in terms of qualifications, skills, experience, etc. సో క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది రీసోర్స్ మేనేజ్మెంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. రీసోర్స్ మేనేజ్మెంట్ అనగా వనరుల నిర్వహణ. సో కంపెనీ యొక్క వనరులు అంటే ఇక్కడ మనం ఇందులో చూసుకున్నట్లయితే మానవ వనరులు, కంపెనీలో పనిచేస్తున్నటువంటి మానవ వనరులు అనగా సిబ్బంది మరియు ఇతర కార్మికులు, వీరందరూ కూడా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వారికి సరైన నైపుణ్యం, అనుభవం అని ఉందా లేదా నిర్ధారించుకొని మనము సంస్థలోకి తీసుకున్నట్లయితే జనరల్గానే క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి కంపెనీ నుంచి తయారు చేసుకోవచ్చు. ప్రోడక్ట్ రియలైజేషన్. ఇట్ డిమాండ్స్ ఫర్ ప్లానింగ్ అండ్ డెవలపింగ్ ప్రాసెసెస్ ఫర్ ప్రోడక్ట్ రియలైజేషన్ అండ్ మెయింటైనింగ్ ద రిలవెంట్ రికార్డ్స్. సో ఏదైనా ఒక ఉత్పత్తికి సంబంధించినటువంటి ప్రక్రియలను ఏర్పాటు చేసుకున్న తర్వాత, డెవలప్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఐఎస్ఓ? సో ఐఎస్ఓ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఎన్ష్యూర్ దట్ products and services are safe, reliable and good quality. For business, they are strategic tools that reduce costs by minimizing waste and errors and increasing productivity. They help companies to access new markets, level the playing field for developing countries and facilitate free and fair global trade. సో ఐఎస్ఓ ముఖ్యంగా వినియోగదారుడికి అవసరమైనటువంటి నాణ్యతా ఉత్పత్తులను, సేవలను అందించటమే కాకుండా ప్రధానంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లోని సంస్థలకు తమ మార్కెట్ పరిధిని విస్తరించుకునేందుకోసం అవకాశాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా ఈ సంస్థలన్నిటికీ కూడా వివిధ దేశాల్లో తమ ప్రోడక్ట్స్ని మార్కెట్ చేసుకోగలగడమే కాకుండా సమాన అవకాశాలను ప్రపంచవ్యాప్తంగా కలిగించటమే ఐఎస్ఓ యొక్క ముఖ్య ఉద్దేశం. That's all about the topic, students. I hope you understood the topic well. Thank you.